ఈరోజు మనం ఒక బైబిల్ లెసన్ నేర్చుకుందాం. యేసయ్య గురించి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం నాన్న. మరి అందరూ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి పిల్లలు కూడా చక్కగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. మరి నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చక్కగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి నాన్న. మరి ఎవ్వరు డిస్టర్బ్ అవ్వద్దు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మన బైబిల్ లెసన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మరి ఆన్లైన్లో చిన్న బిడ్డలకు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు, ఆ బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే రీతిగా చెప్పడానికి కావలసిన జ్ఞానాత్మను నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, నా ద్వారా మీరు వినిపిస్తున్న మాట, ఒక్క మాట వ్యర్థం కాకుండా బిడ్డల హృదయాలలో మీరు ముద్ర వేయండి. అపవాది దుష్టుడు సాతానుడు ఎలాంటి గలిబిలి చేయకుండా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, నిన్నటి దినము మనము యేసయ్య సిలువ గురించి తెలుసుకున్నాం. యేసయ్య సిలువలో మరి మన కొరకు ప్రాణాన్ని అర్పించారని మనం తెలుసుకున్నాం కదా నాన్న. మరి చాలా మనం ట్రాజడీగా అనిపించింది, యేసయ్య చనిపోయారా అని. అయితే ఈరోజు మనం చూద్దాం, యేసయ్య సిలువలో మరణించిన తరువాత ఆ శిష్యులు, కొంతమంది పెద్దలు మరి యేసయ్యను సమాధి చేశారు. అయితే ఆ సమాధి మీద పెద్ద బండరాయినంట బొర్లించి పెట్టారు పిల్లలు. యేసయ్య ఫ్రైడే మరి సిలువలో చనిపోయారు. సాటర్డే అంతా సైలెంట్గా ఉంది. సండే మనం ఈస్టర్ జరుపుకుంటాం కదా. మరి యేసయ్య పునరుద్ధానం, రిజరక్షన్. మరి యేసయ్య పునరుద్ధానం అంటే మరి ఆ రోజు అంట పిల్లలు సుగంధ ద్రవ్యాలతో యేసయ్యను మరి అదంతా కూడా యేసయ్య దేహానికి పూద్దామని కొంతమంది వెళ్ళారంట. అందులో మగ్దలేని మరియా, అలా కొంతమంది స్త్రీలు అలా వెళ్తున్నప్పుడు పిల్లలు మరి ఆకాశము నుండి దేవదూత, పరలోకం నుండి దేవదూత వచ్చి ఆ బండరాయి ఉంది కదా, యేసయ్య మరి సమాధి చేశారు కదా, ఆ బండరాయినంట దొర్లించేసిందంట పిల్లలు. యేసయ్య లెగిసిపోయాడు. యేసయ్య ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు పిల్లలు. మరి యేసయ్య మరణంతో సువార్త ఆగిపోలేదు నాన్న. మరి యేసయ్య మన కొరకు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మరణాన్ని జయించాడు పిల్లలు. ఆయన మరణము జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు యేసయ్య. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి అక్కడ లెగిసిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన స్త్రీలతో మరి యేసయ్య అక్కడున్న దూత మాట్లాడిందంట. ఏమని మాట్లాడాడంటే, ఆ దూత యేసు చెప్పినట్లే తిరిగి లేచాడు అని ఆ దూత మరి చెప్పడం జరిగింది పిల్లలు. అయితే ఎంతో సంతోషం అంట. మరి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు శిష్యులు చాలా చెదిరిపోయారు నాన్న, అంటే భయపడిపోయారు. యేసయ్య మాతో లేడా, ఇన్నాళ్ళు మాకు పరలోక రాజ్యం గురించి బోధించాడు కదా యేసయ్య, ఆ యేసయ్యని ఇంకా మేము చూడమా అని శిష్యులే కానీ యేసయ్యను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. కానీ సమాధి తోటలో ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు పిల్లలు. ఆయనను మరణం నుంచి లేపాడు. ఇది మనము విశ్వసించాలి నాన్న, మనం నమ్మాలి. అయితే యేసయ్య పునరుద్ధానమైన తర్వాత యేసయ్య ఏం చేశారు తెలుసుకుందాం. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు భూమి మీద సంచారం చేశారు నాన్న. 40 days యేసయ్య మరి ఈ భూమి మీద ఉన్నారు. మరి యేసయ్య ఈ 40 రోజులు ఒక విజయ యాత్రను చేశారు. చూడండి పిల్లలు, మరి యేసుక్రీస్తు ప్రభువు 10 times కనిపించారు పిల్లలు. మరి 500కు పైగానే ప్రజలకు కనిపించి ఆయన అనేకమైన విషయాలను బోధించారు. శిష్యులకు కనిపించారు, స్త్రీలకు కనిపించారు, ఎమ్మాయి మార్గంలో ఉన్న వారి ఇద్దరికి కనిపించారు. అలా 10 సార్లు మరి కనిపించడం అనేది జరిగింది. మరి కనిపించిన యేసయ్య ఏం చేశారు పిల్లలు? మనం ఒక వాక్యాన్ని చూద్దాం నాన్న. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనములో ఈ రీతిగా రాయబడింది. యేసయ్య ఏం చేశారు అంటే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములు గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఏంటి ఇది అంటే, యేసయ్య తిరిగి లేచాకంట పిల్లలు. యేసయ్య
మరి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పారంట పిల్లలు. అనేకమైన ప్రమాణాలు చూపించారంట. మరి అనుమానించారు కదా శిష్యులు. మనం కూడా అనుమానిస్తాం కదా, చనిపోయిన వారు తిరిగి లేచారంటే ఇది ఒక పెద్ద అద్భుతం, ఇది ప్రకృతికి విరుద్ధమైనది, ఇది దైవ కార్యము కదా పిల్లలు, దేవుని కార్యము. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. మరి ఇది శిష్యులు చెదిరిపోయారు, శిష్యులు అనుమానపడ్డారు. అయ్యో మా యేసయ్య లేడా అని. కొంతమంది అయితే యేసయ్యను నేను పట్టుకుంటే కానీ నమ్మను అని తోమా అన్నాడు. అలా చాలామంది చాలా రకాల అనుమానాలతో ఉన్నప్పుడు యేసయ్య అంట వారి అనుమానాలన్నీ తీర్చేశాడు పిల్లలు ఈ 40 డేస్లో. కొంతమంది అయితే భూతమని భయపడ్డారు కదా శిష్యులు. మరిగో నేను భూతాన్ని కాదు, నాకు చేతులున్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి అని వాళ్ళతో కలిసి భోజనం చేయటం. మరి శిష్యులకి అన్నీ కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో మాట్లాడడం, యేసయ్యకైన గాయాలన్నీ చూపించడం, అవన్నీ చేశాక యేసయ్య వాళ్ళందరినీ ఒప్పింపచేశాడు పిల్లలు. నేను బ్రతికే ఉన్నాను, నేను సజీవుడును, పునరుద్ధానుడునయ్యాను అని చెప్పి వాళ్ళని అందరినీ శిష్యుల్ని ఒప్పింపచేసి వాళ్ళల్లో విశ్వాసాన్ని యేసయ్య బలపరిచారు పిల్లలు. ఆ తర్వాత అంట మరి యేసుక్రీస్తు ప్రభువు అలా బోధించిన తర్వాత మరి యేసయ్య వాళ్ళకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు పిల్లలు. ఇదిగో సదాకాలం నేను మీతోనే ఉంటాను, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వండి అన్నారు. మరి ఎవరికైతే మనం సువార్త ప్రకటిస్తామో వారందరిని కూడా శిష్యులుగా మార్చమన్నారు పిల్లలు. శిష్యులంటే విశ్వాసులు కాదు నాన్న, శిష్యులంటే మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో వాళ్ళు కూడా ఇంకొకరికి సువార్త ప్రకటించేలాగా సిద్ధపరచడం అన్నమాట. మనం యేసయ్య గురించి అందరికీ చెప్పాలి. ఇది గుడ్ న్యూస్ కదా. యేసయ్య తిరిగి లేచాడు, మరణాన్ని జయించిన యేసయ్య గురించి మరి మనం అందరికీ ప్రకటించాలి. యేసయ్యని మనం ఒక్కరిమే ఉంచేసుకుందామా? యేసయ్య అందరికీ హెల్ప్ చేస్తాడని, యేసయ్య నిత్య జీవాన్ని ఇస్తాడని మనం అందరికీ చెప్పాలి కదా. అందరినీ కూడా మనము రక్షించాలి పిల్లలు. యేసయ్య యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఆ తరువాత మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, యెరూషలేములో ఉన్న ఒలీవల కొండ యొద్దకు రమ్మన్నారంట పిల్లలు శిష్యులు. వారితో పాటు ఇంకొంతమంది కూడా వెళ్ళారు. ఆ తర్వాత అక్కడంట యేసయ్య వారి మీద చేతులుంచంట పిల్లలు వారిని ఆశీర్వదించారంట. యేసయ్య ఏం చేశారు? శిష్యులను మరి ఆశీర్వదించారంట పిల్లలు. చూడండి, మరి శిష్యులను ఆశీర్వదించారు. ఆ తరువాత మరి యేసుక్రీస్తు ప్రభువు ఆకాశంలో కంట ఇలా 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 మెల్లిగా పైకి వెళ్ళిపోతున్నారంట పిల్లలు. మరి యేసయ్య అలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఏమైంది పిల్లలు? ఒక మేఘం వచ్చిందంట, ఒక క్లౌడ్ వచ్చింది. ఆ మేఘము యేసయ్యని కమ్మేసరికి యేసయ్య మేఘంలో వెళ్ళిపోయారు పిల్లలు. శిష్యులకి కనిపించలేదు. వాళ్ళంట ఆశ్చర్యంగా చూస్తున్నారు పిల్లలు. మీకు గురుత్వాకర్షణ శక్తి తెలుసు కదా పిల్లలు, మనం సైన్స్ చదువుకుంటాం, ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో మరి గురుత్వాకర్షణ శక్తి గురించి ఉంటుంది. ఏదైనా ఒక చెట్టు మీద కానీ ఏదైనా ఒక బిల్డింగ్ మీద కానీ వస్తువు పడేస్తే కిందకు పడుతుందా పైకి వెళ్తుందా? కిందకే పడిపోతుంది కదా. ఎందుకు పడుతుంది? భూమికి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ పవర్ ఉంది కాబట్టి మరి అది కిందకు పడిపోతుంది. కానీ ఇదేంటి మరి వింతగా యేసయ్య పరలోకానికి అలా మరి వెళ్ళిపోవడం అనేది ఒక వింత కార్యం కదా పిల్లలు. చాలా వింత కార్యం. దేవుని శక్తితో, దైవికమైన శక్తితో, పునరుత్థానపు శక్తితో ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు పిల్లలు. చాలామంది అంటారు రాకెట్ వెళ్తుంది కదా అండి అని. రాకెట్లో ఏముండాలి? ఫ్లూయిల్ ఉండాలి, మరి రాకెట్లో ఆక్సిజన్ ఉండాలి. మరి అలా ఉంటే కానీ వెళ్తుంది. అది కూడా పరలోకానికి వెళ్తుందా? రాకెట్ కాదు కదా, ఒక పరిమితి ప్లేస్కే వెళ్తుంది. మరి ఈ ప్రపంచంలో ఏది కూడా పరలోకానికి వెళ్ళలేదు పిల్లలు. ఎన్ని మరి మిషనరీలు ఉన్నా, ఎంతమంది మిషన్స్ మరి పెట్టి పైకి పంపించినా పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేరు. దైవికమైన శక్తితో యేసుక్రీస్తు ప్రభువు మేఘాల మీద ఆయన పరలోకానికి వెళ్ళారు నాన్న. మరి యేసయ్య అలా వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపోతూ చూశారు కదా. ఇలా ఆశ్చర్యపోతూ చూస్తున్నప్పుడంట మరి ఆకాశంలో నుండి 2 దేవదూతలు అంట, తెల్లని వస్త్రాలు ధరించుకొని 2 దేవదూతలు మరి చెప్పారంట, యేసు ఏ రీతిగా అయితే పైకి వెళ్ళారో అదే రీతిగా భూమి మీదకి వస్తారు, క్రిందకు వస్తారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? యేసయ్య చెప్పినట్లు మరి యెరూషలేముకి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నప్పుడు పిల్లలు
శిష్యులు వెళ్ళిపోయారు. యెరూషలేములో మేడగదిలోకి వెళ్ళి వాళ్ళంట పిల్లలు ప్రార్థన చేసుకున్నారంట నాన్న. మరి శిష్యులందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టారు. తెగక రాత్రి పగలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు పిల్లలు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది నాన్న. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మరి ఆ శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుత కార్యము జరిగింది. ఏం జరిగిందంటే మరి శిష్యులే కాదు, ఇంకా కొంతమంది అక్కడ ఉండి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో అంట యేసయ్య ఆరోహణమైన తరువాత, అవడం అంటే మరి ఇంగ్లీష్లో ఎసెన్షన్ అంటారు, మరి ది ఎసెన్షన్ ఆఫ్ జీసస్. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన 10 రోజులు కనిపెట్టారు పిల్లలు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆకాశంలో ఒక బలమైన గాలి వీచి పిల్లలు మరి అగ్ని జ్వాలలతోనంట పిల్లలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిపి ప్రతి ఒక్కరి మీద వాలిందంట పిల్లలు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారంట పిల్లలు. పరిశుద్ధాత్మ శక్తితో వారందరూ నింపబడ్డారు. మరి ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత 50వ రోజు అంటే ఈస్టర్ డే నుంచి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఎలా అయితే చెప్పారు ఆదరణకర్తని పంపిస్తాను అని చెప్పారు కదా, ఆ ఆదరణకర్త భూమి మీదకి పర్మనెంట్గా వచ్చినది 50వ రోజు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పర్మనెంట్గా వచ్చేసారు పిల్లలు. అయితే మరి కనిపెట్టింది ఎన్ని రోజులు కనిపెట్టారు, ఎన్ని రోజులు ప్రార్థించారు అంటే 10 రోజులు ప్రార్థన చేశారు పిల్లలు. ఉదయం 9 గంటలకు మరి అవుతుందనగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అక్కడున్న అందరి మీద మరి కుమ్మరించబడ్డారు. వారు శక్తితో నింపబడ్డారు. మరి వాక్యం ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. మరి సాక్షులుగా మనం ఉంటామయ్యా. మనం ఎక్కడన్నా సరే పిల్లలు, మనము ఎక్కడికి వెళ్ళినా యేసయ్య సాక్షులుగా, యేసయ్య బిడ్డలుగా విశ్వాసంతో మనము ఉంటాం పిల్లలు. మనల్ని చూసిన వారందరంట మరి వీళ్ళని చూసే శిష్యులను చూసిన వాళ్ళందరూ ఏమనేవాళ్ళు అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇగో భూలోకంలో తలక్రిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారా అంటే, మరి చెడ్డ పనులు చేసేవారిని మంచి మార్గంలో నడిపించడం, తప్పని చెప్పడం, పాపాన్ని అసహించుకోవడం, ఇలాంటి కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్న వారికి జరుగుతుంది పిల్లలు. పాపాన్ని చూసి ఇష్టపడ్డారనుకో, వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. వాళ్ళల్లో పాపం చేయకూడదు, పాపాన్ని మనం అసహించుకోవాలి. ఎప్పుడైతే ఈ పనులు అల్లరి చేయడం, మరి తల్లిదండ్రుల మాటలకు విధేయులుగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఏంటి చెడ్డ పనులు కదా. మరి మంచి బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కలిగిన వారు ప్రతిరోజు చక్కగా బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, విధేయతగా ఉంటారు, మంచిగా ఉంటారు, మంచి కార్యాలు వీరు చేస్తారు పిల్లలు. అయితే మనం చూద్దాం, ఇదిగోండి పెంతుకోస్తు అంటే 50వ రోజు అని అర్థం పిల్లలు. 50వ రోజున మరి పెంతుకోస్తు దినము 50వ రోజున మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. పునరుత్థానము నుండి మరి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. మరి యేసయ్య 40 రోజులు ఉన్న తర్వాత ఆరోహణమయ్యారు పిల్లలు. ఆరోహణమైన తరువాత మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. 10 రోజులు కనిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఓకే, ఆ తరువాత మనం చూస్తే పిల్లలు మరొక చిన్న వాక్యాన్ని చూసుకుందాం. యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలు? యేసయ్య ఆరోహణమయ్యారు ఎందుకు అంటే మన కొరకు పరలోకములో స్థలాన్ని సిద్ధపరచడానికి. భూమి మీద యేసయ్య చెప్పిన పనులన్నీ మనం చేస్తే యేసయ్య మనకి బంగారపు మేడలు కడతారు పిల్లలు. నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ ఇల్లు అంత బాగుంటుంది పైన పరలోకంలో. ఈ భూమి మీద ఉన్న ఇల్లులన్నీ కూడా టెంపరరీ, కొద్ది రోజులే. కానీ పరలోకంలో ఉండే హౌసెస్ బంగారముతో నిర్మించబడతాయి. ఆ బంగారపు ఇల్లులు మనకు అమర్చడానికి, సిద్ధపరచడానికి యేసయ్య పరలోకానికి వెళ్ళారు. పరలోకంలో ఉన్న బంగారపు ఇల్లు మనం సంపాదించుకోవాలంటే యేసయ్య చెప్పినట్లు మనం చెయ్యాలి నాన్న. ఆ తరువాత
మరి సిద్ధపడి ఉండాలి మనందరము కూడా. యేసయ్య వస్తారు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చేసరికి మనందరం ఎలా సిద్ధపడి ఉండాలి పిల్లలు? ప్రార్థన చేసుకోవాలి, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. మీరు 3 పూటల భోజనం చేస్తారా? టిఫిన్ తింటారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తారు. ఇవి కాకుండా ఇంకా స్నాక్స్ కూడా తింటారు కదా పిల్లలు. మరి ఇవన్నీ చేస్తున్నాం దేనికి? మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, మరి ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలనుకో, యేసయ్య పెట్టిన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలనుకో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, విధేయతగా ఉండాలి. మరి నోట్లో నుండి బూతు మాటలు రాకూడదు పిల్లలు. మరి మనం ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, కోప్పడకూడదు, మంచిగా ఉండాలి పిల్లలు. అలా మనం మంచిగా ఉంటే యేసయ్య మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? పరలోకానికి తీసుకెళ్తారు. ఈ భూమి మీద ఉన్నవన్నీ ఏంటి నాన్న? ఈ భూమి మీద అంత బాధ, కోపాలు, ద్వేషాలు, అసూయ, ఇంకా హోంవర్క్స్ చేసుకోవాలి. హోంవర్క్ చేయకపోతే దెబ్బలు కొడతారు. ఎన్ని ఉంటాయి ఈ భూమి మీద కష్టాలు మనకి. చిన్నపిల్లలకి మీకు ఎన్ని కష్టాలు ఉంటాయి కదా. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్స్ చేసుకోవడం, ఇంకా ఏయో కష్టాలు ఉంటాయి. మీకు కావాల్సినవి దొరకకపోవడం, మీ వస్తువులన్నీ ఎవరో ఒకరు తీసేసుకోవడం, ఇలాంటివన్నీ భూమి మీద ఉంటాయి పిల్లలు. పరలోకంలో దొంగతనాలు ఉండవు, అబద్ధాలు ఆడటం ఉండదు, యేసయ్యను స్తుతిస్తమే హృదయం అంతా సంతోషం ఉంటుంది పిల్లలు. హృదయం అంతా కూడా ఆనందం ఉంటుంది పిల్లలు. మరి యేసయ్య ఎలా తిరిగి వస్తారో చూద్దామా? యేసయ్య ఎలా తిరిగి వస్తారంటే ఒక వచనం చూపిస్తాను మీకు. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 17 చదివితే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘములతో కొనిపోబడదుము. అంటే దీని అర్థం నేను చెప్తాను పిల్లలు. యేసయ్య సైలెంట్గా రాడు, ఆర్భాటంతో వస్తాడంట. మంచి సౌండ్ వస్తుంది పిల్లలు. మనందరం పడుకున్నామే, యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోయాడే అంటానికి లేదు. యేసయ్య ఆర్భాటముతో వస్తాడు. మరి ప్రధాన దూత శబ్దం అంట. ప్రధాన దూత శబ్దం చేస్తుంది, బూర, దేవుని బూర అంతా, లోకమంతా, ప్రపంచమంతా వినపడుతుందంట పిల్లలు. మరి మీ డాడీ వచ్చారనుకోండి, బుల్లెట్ మీద ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు సౌండ్ వస్తుందా మీకు? మీ డాడీ యొక్క బైక్ సౌండ్ మీకు వినపడుతుంది కదా, గుర్తుపట్టేస్తారు కదా. ఎవరి స్కూల్ బస్సు హార్న్ వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అది మా స్కూల్ బస్సు హార్నే అని ఎలా గుర్తుపడతారు? అలాగే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చేటప్పుడు అందరూ గుర్తుపడతారు పిల్లలు, అందరికీ తెలుస్తుందంట. మరి అలా వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే, మనము పరలోకానికి వెళ్ళాలంటే సిద్ధపడి ఉండాలి పిల్లలు. సిద్ధపాటు లేకపోతే పరలోకానికి వెళ్ళము. ఒక చిన్న స్టోరీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక డాడీ ఉన్నారంట పిల్లలు, ఒక తండ్రి ఉన్నారు. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తూ ఒక మాట చెప్పారట. ఆయనకి 2 పిల్లలంట. 2 పిల్లల్లో ఒక బాబు పేరు చింటూ, ఒక బాబు పేరు బంటు. చింటూ, బంటు, నేను ఆఫీస్ నుంచి వచ్చాక టూర్కి వెళ్ళాలి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఆ పని మీద నేను వెళ్తున్నా కాబట్టి మీరు కూడా నాతో వద్దురు. సో మీ స్కూల్ హోంవర్క్స్ పెండింగ్ లేకుండా చేసుకోండి, మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకోండి, అంతేకాదు మీరు ఏమైతే ఒక 10 days మనం ఉంటాం, బట్టలు సర్దుకోండి అని చెప్పారంట పిల్లలు. అయితే చింటూ అంట చురుకైన వాడంట పిల్లలు, చకచకా పనులు చేసుకుంటాడంట. బంటు అంట బద్ధకస్తుడంట, లేజీ ఫెలో. అయితే బంటు అనుకున్నాడంట, మా డాడీ వచ్చి లోపల కూర్చొని సోఫాలో కాసేపు ఫ్యాన్ వేసుకుని లోపల స్నానం చేసి బట్టలు సర్దేసుకుంటాను, హోంవర్క్ చేసినా చేయకపోయినా డాడీతో వెళ్ళిపోవచ్చులే, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడంట పిల్లలు. కానీ మరి చింటూ అంట డాడీ అలా ఆఫీస్కి వెళ్ళారో లేదో, చింటూ గబగబాగా హోంవర్క్స్ చేస్తాడంట. ఫస్ట్ హోంవర్క్స్ చేసేసి స్నానం చేసేసి బట్టలు ఏమేమి వేసుకోవాలి, ఏ రోజు ఏం వేసుకోవాలి అన్నీ నీట్గా సర్దేసుకొని పెట్టుకున్నాడంట పిల్లలు. డాడీకి ఆఫీస్లో లేట్ అయింది. సో ఆ వర్క్ చేసుకునేసరికి లేట్ అయ్యి ఆయన ఇంట్లోకి రావడానికి కూడా టైం లేదు పిల్లలు. డాడీ మరి ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే ఫోన్ చేస్తారంట, రెడీగా ఉన్నారా, బ్యాగ్ తీసుకొని రండి అని. చింటూ వచ్చేసాడు, కానీ బద్ధకస్తుడైన బంటు వచ్చాడా? రాలేకపోయాడు పిల్లలు. బద్ధకస్తుడైన బంటు వచ్చాడు, రాలేకపోయాడు. సో ఈ బంటు అంట ఇంకా ఏడుస్తూ దొర్లేసాడంట పిల్లలు. డాడీ చెప్పారంట, నువ్వు సిద్ధపడలేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడ, నువ్వు మురికి బట్టలతో ఉన్నావు, చాలా గలీజ్గా ఉన్నావు, నేను ఎలా తీసుకెళ్ళను,
నువ్వు ఆడేసుకొని బట్టలంతా కూడా మురికి చేసేసుకున్నావు, బ్యాగ్ సర్దుకోలేదు, హోంవర్క్ చేసుకోలేదు, నేను అన్నయ్యని తీసుకుపోతాను, నువ్వు ఇంట్లోనే ఉండిపో అని చెప్పారంట పిల్లలు. ఈ బంటుకి టూర్ వెళ్ళకుండా ఉంటే ఎంత బాధ పిల్లలు, బాధే కదా, చాలా బాధ కదే. ఈడు ఇంట్లో దొర్లి ఏడ్చాడంట. ఎంత దొర్లి ఏడిస్తే ఏం ప్రయోజనం పిల్లలు, చెప్పిన పని చెయ్యాలా, సిద్ధపడి ఉండాలా. సో మనము కూడా సిద్ధపడి ఉండాలి. యేసయ్య ఎలా అయితే చెప్పారో అలా సిద్ధపడి ఉంటేనే పరలోకానికి వెళతాం, లేదంటే ఈ భూమి మీద ఏడుస్తూనే ఉండాలి పిల్లలు, శ్రమలు అనుభవించాలి. యేసయ్య చెప్పింది కష్టమైన పనా, సింపుల్ కదా, చాలా సింపుల్ పని. మంచిగా ఉండమని చెప్పాడు, ఇతరులకు హెల్ప్ చేయమన్నాడు, మమ్మీ డాడీ చెప్పిన మాట వినండి అని చెప్పారు. యేసయ్య చెప్పిన ఆజ్ఞలు భారమైనవి కావు పిల్లలు, యేసయ్య చెప్పిన మాటలు కష్టమేమి కాదు, సులువైనవి. ఇంకా ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే మనుషులు మనల్ని మెచ్చుకుంటారు పిల్లలు, మంచి పేరు వస్తుంది, మంచిగా అందరూ చాలా మంచోడండి, మంచిగా వింటారండి అని మనల్ని పొగుడతారు, మనకి పొగడతలు వస్తాయి, పరలోకానికి వెళ్తాం. మంచిగా లేకపోయామనుకో అందరూ తిట్టుకుంటారు, పరలోకానికి వెళ్ళం, శ్రమలు అనుభవించాలి. కాబట్టి సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. యేసయ్య వచ్చేసరికి మనం ఎలా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. చూసారా పిల్లలు, వీళ్ళందరూ ఎలా సిద్ధపడ్డారో పిల్లలు. యేసయ్య మరి సిద్ధపడ్డారు కదా, వీళ్ళందరూ చూడండి ఎలా సిద్ధపడి యేసయ్యా 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 అని చెప్తున్నారు వీళ్ళందరూ. యేసయ్యతో పరలోకాన్ని మనం ఇలా వెళ్ళిపోతాం. యేసయ్య అంట మరి ఎట్లా పోగు చేస్తారో తెలుసా, సిద్ధపడిన వాళ్ళందరినీ ఆకాశపు ఈ కొన నుండి ఆ కొన వరకు. మనం ఆకాశపు కొన చూసామా పిల్లలు, చూడలేదు కదా. ఆకాశపు కొనంట, ఈ కొన నుండి ఆ కొన వరకు దేవదూతలను పంపిస్తారంట పిల్లలు. ఇదిగో నేనేమైతే చెప్పానో అవన్నీ చేసిన పిల్లలని పోగు చెయ్యండి. వాళ్ళందరూ పోగయ్యాక వాళ్ళు కూడా మహిమ దేహాలతో, మరి మన శరీరం అంట మహిమ దేహంగా మారిపోతుందంట పిల్లలు. మంచి మరి డ్రెస్ ఇచ్చేస్తాడు యేసయ్య మనకి. ఈ లోకపు మరి ఈ క్షయమైపోయినవి వస్త్రాలు కాదు, మనకి మహిమ వస్త్రాన్ని దేవుడు ధరిస్తాడు. మళ్ళీ మన పైన ఒక కిరీటం ఉంటుందంట పిల్లలు, మరి నీతి కిరీటం, మంచి కిరీటాలు యేసయ్య మనకి ఇస్తాడంట. ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి పిల్లలు, మెల్లకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఏం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేసుకోవాలి. ఆత్మలో ఎప్పుడు యేసయ్యతో మాట్లాడుతూనే ఉండాలి. స్కూల్కి వెళ్ళినా యేసయ్యతో మాట్లాడాలి. క్లాస్ స్టార్ట్ అయితే యేసయ్య టీచర్ చెప్పే లెసన్ నాకు అర్థమయ్యేలా చెయ్యండి యేసయ్య అని మాట్లాడాలి. మనము ప్రతిరోజు కూడా యేసయ్యతో అనుదినము ఆహారం తింటాం చూసారా, అలాగే యేసయ్యతో కూడా మనం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి పిల్లలు. మరి అంతేనా, మారు మనస్సు, మంచి మనస్సాక్షి, మంచి మనసు ఉండాలి. ఇతరులకు హెల్ప్ చేసే మనసు ఉండాలి పిల్లలు. ఇతరులకి ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చినా, ఇతరుల్లో ఎవరైనా లోపాలు ఉన్న వాళ్ళని చూసి మనము కామెంట్ చేయకూడదు. వాళ్ళకి మనం ఏం చెయ్యాలి, హెల్ప్ చెయ్యాలి, మంచిగా ఉండాలి. ఇతరులకు నీ పేరు చెప్పగానే ఒక ఆదరణ రావాలి. అమ్మో చింటూ నాతో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నన్ను ఎవ్వరు అనరు, చింటూ నా పక్కన ఉంటే చాలు అన్న ధైర్యాన్ని మనం ఇవ్వాలి పిల్లలు. అంతేనా, మరి అందరితోనంట ప్రేమగా మాట్లాడాలి పిల్లలు. గడ్డు మొహాలు వేసుకొని గడుసుగా సమాధానాలు చెప్తూ ఉండకూడదు, ప్రేమగా మాట్లాడాలి. అందరితో కూడా చాలా పొలైట్గా ప్లీజింగ్గా ఉండాలి పిల్లలు. నువ్వు ఎంత ధనవంతుడు, మీ డాడీ ఎంత జాబ్ చేసినా, మీ డాడీ ఎంత హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. మీ డాడీ ఉద్యోగాన్ని చూసి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి లేదు పిల్లలు, అలా ఉండకూడదు. అలా ఉంటే యేసయ్యకి అస్సలు ఇష్టం ఉండదు. మంచిగా ఉండాలి. మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, వినయంగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి. మరి ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. అంతేకాదు నోట బూతులు రాకూడదు పిల్లలు, మన నోట బూతులు రాకూడదు. ఇదో చూసారా పిల్లలు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇలా మంచి పనులు చేసేవారంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, యేసయ్య మరి వస్తే మనం యేసయ్య రాగానే యేసయ్యతో పాటు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. మరి ఈ రకంగా మనము సిద్ధపడి ఉండాలి పిల్లలు. యేసయ్య వస్తాడు, యేసయ్య ఎలా వస్తాడు, ఎలా అయితే యేసయ్య వెళ్ళిపోయారో అలాగే తిరిగి వస్తారు. మీ అందరికీ పాట వచ్చు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు,
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులనందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం. చూసారా పిల్లలు, విడవబడడం బహుఘోరం. విడవబడితే శ్రమలు, కష్టాలు, బాధ, బంటులాగా ఏడవాలి. కానీ చింటూ ఎంత హ్యాపీగా వాళ్ళ డాడీతో వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ చక్కగా అన్ని ప్లేసెస్ చూపిస్తారు, బిర్యానీ పెడతారు, జాయింట్లు తింటాడు, కూల్ డ్రింక్స్ తాగుతాడు, వాళ్ళ డాడీతో పాటు ఎంజాయ్ చేస్తాడు కదా పిల్లలు. మరి చివరిగా మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక పిల్లలు 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏంటి పిల్లలు? యేసయ్య ప్రభు అని మనం ఒప్పుకోవాలంట. ప్రభు అంటే ఎవరు? రాజు. నీ మీద రాజు ఎవరు? యేసయ్యే మన రాజు కదా. మన VBS థీమ్ ఏంటి? జీసస్ ఈజ్ మై కింగ్. యేసయ్య నా రాజు అని నోటితో ఒప్పుకోండి పిల్లలు. అంతేకాదు, యేసయ్య సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత దేవుడు ఆయన సమాధిలో నుండి లేపారు అని నమ్మాలి పిల్లలు, విశ్వసించాలంట పిల్లలు. యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, యేసయ్య సజీవుడుగా మన కోసం ఉన్నాడని మనము విశ్వసించి నమ్మినప్పుడు రక్షించబడతాం పిల్లలు. ఓకేనా? మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ రాకడ గురించి తండ్రి అయ్యా, నీ పునరుద్ధానము గురించి, ఆరోహణము గురించి, పెంతుకోస్తు గురించి ప్రభువా అయ్యా, మరి రాకడ గురించి, సిద్ధపాటు గురించి బిడ్డలకు నాయన మరి బోధించి ఉండగా వారిలో నువ్వు కార్యం జరిగించండి అయ్యా. ఫలింప చేయండి ప్రభు, వారి జీవితాలు వృద్ధి చేయండి. ఏ బిడ్డలైతే మరి ఈ వర్తమానము విన్నారో అయ్యా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పాఠాన్ని విన్నారో మరి వాళ్ళ హృదయాల్లో మీరు పదే పదే జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు. వింటున్న ప్రతి చిన్న బిడ్డను పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నా. రానున్న దినాలలో గొప్ప దైవజనులుగా, మిషనరీలుగా అయా మీరు లేవనెత్తుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో చిన్న బిడ్డలందరినీ నింపమని వేడుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించబడును అని యేసయ్య మనకు వాగ్దానం ఇచ్చారు. మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి పిల్లలు. పరిశుద్ధాత్మ దేవా మీరు నాలో ఉండండి, యేసయ్యా నాకు పరిశుద్ధాత్ముని దయచేయండి అని అడగండి పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిత్యము నడిపిస్తాడు, సదాకాలము మీతో ఉంటాడు. ఈ మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించుగాక.